ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం దానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 6వ వచనము. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 146 వచనం. బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయను, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకు నువ్వు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 4వ వచనం. ప్రజలలో శ్రమనందు వారికి అతను న్యాయము తీర్చును, బీద పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నల్లగొట్టును. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నీతిక్రియలను జరిగించు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 9వ వచనంలో. ఏలైన ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును వేలుతో నింపి ఉన్నాడు. కీర్తన గ్రంథం 142వ అధ్యాయం 7వ వచనం. నేను నీ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపు, అప్పుడు నీవు నాకు మహోపకారం చేయుచున్నట్టు చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయింపబడుదురు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనంలో. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయములను నీతిని ఆయన ఏమాత్రం చెరపడు, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందరు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దీనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనని గ్రహించి నన్ను పర్సనల్గా తెలుసుకున్న బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించేవాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చివరిగా ఒక మాట. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించినాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో నన్ను నిరంతరం కాపాడి నీకు మహిమకరంగా నన్ను వాడుకోమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు సత్పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.